వంట మాస్టర్ల గురించి గ్యాస్ కొలత ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి కాబట్టి గవర్నమెంట్‌కి తక్షణమే ఏం చేయాలనుకుంటే మేము గ్యాస్ కొలత కరెక్ట్ ఉండాలని చెప్పి ఆలోచన చేసుకుంటూ వంట మాస్టర్ల గురించి ఆలోచన చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని తక్షణమే వంట మాస్టర్ల గురించి ఆలోచన చేయాలని చెప్పి మేము కోరుకుంటూ డిమాండ్ చేసుకుంటూ ఉన్నాము. అలాగే పని భద్రత కల్పించాలని చెప్పి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి ప్రతి ఒక్క గవర్నమెంట్‌కి ఏదైనా గాని గవర్నమెంట్ ఉందో ఆ గవర్నమెంట్ గాని నారా చంద్రబాబు నాయుడు, మన నారా లోకేష్ గాని, పవన్ కళ్యాణ్ గాని, నరేంద్ర మోడీ గాని గవర్నమెంట్‌కి మన వంట మాటల గురించి ఆలోచన చేసుకొని ఏదైనా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి మేము ఆలోచన చేసుకుంటూ ఇట్లు హోటల్ వర్కర్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ నాగేంద్ర. ముందుగా మేము మొదలు పెట్టాలంటే నరేంద్ర మోడీ డౌన్ డౌన్ అనే మొదలు పెట్టాలి. అందరికి ఉపాధి కల్పిస్తామన్నారు, కానీ గ్యాస్ ధరల పైన అన్నిటిపైన పెంచుకుంటూనే వస్తున్నారు. ఏ విధంగా న్యాయం చేస్తున్నారో వాళ్ళకే తెలియాలి. పవన్ కళ్యాణ్ గారు నేను వచ్చిన ప్రభుత్వంలో ఎవరు నిరుపేదగా ఉండరు అని చెప్పారు. అందరినీ నిరుపేదలుగానే చేస్తున్నారు. ఆఖరికి వంట గ్యాసులు, జిఎస్టీలు, పెట్రోల్ ధరలు ఇవన్నీ పెంచుకుంటూనే వస్తున్నారు. ఏ విధంగా పేదరికం లేకుండా చేస్తానన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రోజు చేతులు ఎత్తేసారు. మేము నరేంద్ర మోడీ కూడా డౌన్ డౌన్, ఎందుకంటే ప్రతి సమస్య తీరుస్తానన్నాడు, కానీ ఆయన తీర్చడం లేదు. ఆఖరికి రోడ్డు పైన కట్టెల పొయ్యి మీద వంట చేసుకునే పరిస్థితి వచ్చింది. గ్యాస్ ధరలు పెంచడం ఎంతవరకు కరెక్టో మనకు తెలియడం లేదు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా న్యాయం చేస్తున్నారో జనాలకి వాళ్ళకే తెలియాలా. ఇదే కాకుండా ఇంతకన్నా పెద్ద ఎత్తులో మా ఉద్యమాలు అయితే మేము ఆపము. ఇవి తగ్గించే వరకు ఉద్యమాలు చేస్తూనే ఉంటాము. నా పేరు ధనలక్ష్మి. ఈరోజు హోటల్లో గ్యాస్ లేనందుకు చాలా ఇబ్బంది పడుతున్నారు. కుటుంబంలో రోడ్ల వీధులు పడుతున్నాయి కనుక ఈరోజు హోటల్లో పనిచేసే వాళ్ళకి 11 రంగాలు ఇబ్బంది పడుతున్నారు. గ్యాస్ ఉంటే 11 రంగాలకి ఉపాధి కలుస్తుంది. 11 రంగాలకు ఉపాధి లేనందుకు గ్యాస్ తిరుపతిలో బంద్ అయింది కనుక, అలాగే కర్నూలులో హోటళ్ళ వాళ్ళ పనిచేసే వాళ్ళంతా ఈరోజు కలెక్టర్ ఆఫీస్ కాడ ధర్నా పెట్టినాము. ప్రతి ఒక్క హోటల్లో పనిచేసే వాళ్ళకి ఉపాధి కల్పించాలా, సంక్షేమ బోర్డు ఉండాలా, గ్యాస్ కొలత లేకుండా చూడాలా ప్రభుత్వం. అలాగే ఈరోజు కొన్ని కుటుంబాలు మాస్టర్లు ఒక్కటే వీధిన పడరు, దాంట్లో వాళ్ళతో పాటు వాళ్ళ భార్య పిల్లలంతా వీధిన పడుతున్నారు కనుక మాకు జీవాధారం హోటల్లో పనిచేస్తేనే గడుస్తుంది, లేదా గడుస్తుంది కనుక మాకు ఇదే తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం హోటల్లో పనిచేసే వాళ్ళకి భద్రత కల్పించి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతున్న కామ్రేడ్స్. ఇట్లు పురుషోత్తం, హోటల్ వర్కర్స్ యూనియన్ లీడర్ పురుషోత్తం.